హాయ్ హలో ఇవాళ మా ఇంట్లో నేను చేసిన రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ అన్నమాట. నాటుకోడి ముందుగా బాగా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఆయిల్ ఆనియన్స్ వేసి స్టవ్ మీద పెట్టేసుకొని వేగిన తర్వాత ఈ చికెన్ అంతా వేసేసుకున్నాను. ఇంకా తర్వాత ధనియాలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను వేయించి. ఇంక తర్వాత ఈ చికెన్లో అయితే పసుపు ఉప్పు కారం మూడింటిని వేసేసి బాగా కలిపేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ వేసేసుకొని అది కూడా కలిపేసుకున్నాను. నార్మల్గా నిన్నటి రోజున మేము పెద్దల పండగ చేసాము. ఇంకా అందరినీ బంధువులను పిలిచేసుకొని ఇంకా బయట కూడా వంట అయితే చేసుకున్నాము. ఇది ఇంకొంచెం చిన్నగా ఉందని నాటు చికెన్ అయితే ఇంట్లో చేశాను, కుక్కర్లో పెట్టేశాను. ఇదైతే త్వరగా ఉడకలేదు. ఒక 8 విజిల్స్ అయితే పెట్టాను, 10 విజిల్స్ అయితే పెట్టాను. తర్వాత ఉడికింది. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి వేసి ఇంకొంచెం వాటర్ వేసి బాగా మగ్గించి తీసేసుకున్నాను. ఇంకా నాటు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మా తోడికోడళ్ళము కలిసి ఇంకా మటన్ కర్రీను ఇంకా తలకాయ కూర బయట అయితే చేసేసాము. ఇంకా లాస్ట్లో అయితే కలర్ రైస్ చేసాము, ఎందుకంటే వేడిగా ఉంటుంది అన్నము అని. ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఫైనల్గా కలర్ రైస్ అయితే చేసాము. ఇంకా వైట్ రైసు కోడిగుడ్లు ఇవన్నీ ఇంకా ఇంట్లోనే చేసి పక్కకు పెట్టేసుకున్నాము. 3 నుంచి మొదలు పెట్టేసుకున్నాము. ఇంకా 6 అయిపోయింది. ఇంకా నిదానంగా అలా రీల్స్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత వంటలన్నీ ముగ్గురం ఉన్నాం కదా, బాగా త్వరగా అయితే అయిపోయాయి. ఇంకా అలా మాట్లాడుకుంటూ సరదాగా వంటలన్నీ చేసేసుకున్నాము ముగ్గురము. ఇంకా తర్వాత ఇంకా అన్నిటికీ రెడీ పెట్టేసుకుంటున్నాము సాంబ్రాణి వేసుకోవడానికి. ఇంకా సాంబ్రాణి వేసుకున్న తర్వాత భోంచేసుకొని ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మా ఆయన అయితే ఇంకా గుమాస్తా వాళ్ళకు ఫ్యాక్టరీలో కూర్చోబెట్టి వాళ్ళకందరికీ భోజనాలు అయితే వడ్డించేశాడు. ఇంకా తర్వాత రైస్ అయితే మిగిలింది. ఇంకా అలా మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా మేము ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర అలా కొంచెం దూరంలో అడుక్కునే వాళ్ళు ఉంటారని ఆ ఫుడ్ అంతా ఇలా ప్యాక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళి ఇంకా అక్కడికైతే ఆ రాత్రే ఇచ్చేసాము. ఇంకైతే ఇదే అండి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.